ఆర్టీసీ సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నర్సంపేట మండలం ముత్తోజిపేటకు మృతదేహాన్ని తరలించారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ముత్తోజిపేటకు చేరుకుంటున్నారు. దీంతో ముత్తోజిపేటలో ప్రత్యేక పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోలేకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలని చెప్పి అధికారులు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఆర్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్లడమో, ట్రీట్మెంట్ జరగడమో, ఆయన చనిపోవడమో, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటి చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జిల్లా జేఏసీ, ఆర్టీసీ జేఏసీ నాయకులు కనీస నివాళులు కూడా అర్పించకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడ కట్టడి చేసి దొంగదారుల గుండా డెడ్ బాడీని తీసుకొచ్చి నర్సంపేటలో రీచ్ అయ్యే విధంగా 5 ఎస్కార్ట్ వెహికల్స్ పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని ఎస్కార్ట్కు ఇన్ఛార్జిని పెట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా కూడా 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్ళడం, హైదరాబాద్కు వెళ్ళడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారక ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహం దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ ఆత్మ శాంతించాలంటే డిపోకు తీసుకెళ్లాలంటున్నారు కార్మికులు. పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులకు సర్ది చెప్తున్నారు పోలీసులు. మరోవైపు శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో వివిధ పార్టీల నేతలు పాల్గొననున్నారు. అంత్యక్రియలకు బండి సంజయ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు కానున్నారు. మనం చూస్తున్నాము, శంకర్ గౌడ్ మృతదేహం వద్ద ఆర్టీసీ కార్మికులంతా కూడా తమ సంఘీభావాన్ని తెలుపుతూ అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఇటు ఆయన స్వగ్రామమైన ముత్తంపేటలో ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మరోవైపు వరంగల్ బంద్కు కూడా ఇవాళ పిలుపునిచ్చారు కదా, సో ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆర్టీసీ కార్మికులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి డిమాండ్ పెట్టిందో ఆ రకమైనటువంటి డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 2 రోజులుగా జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు ఎవరైతే శంకరన్న ఉన్నారో ఆ జేఏసీలో చాలా కీలకంగా వ్యవహరించాడు. 2 రోజులుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుకు తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది ఆత్మత్యాగానికి
చేయడానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ను తన వంటిపై పోసుకొని నిప్పంటించుకొని కళ్ళ ముందే తోటి కార్మికుల కళ్ళ ముందే మొత్తంగా కూడా విగత జీవిగా ఈరోజు ఇంటికి రావడాన్ని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. గుంట భూమి లేకుండా అద్దె ఇంట్లో ఉంటూ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని వెల్లదీస్తున్నటువంటి శంకరన్నకు సంబంధించినటువంటి కుటుంబం దయనీయమైనటువంటి స్థితి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సమ్మెతోటి ఇప్పటికే మనసు భారం ఎక్కినటువంటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు శంకరన్నను కోల్పోవడం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్. శంకరన్న ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికుడు ఎక్కడైతే నర్సంపేట డిపోలో తన చెమట చుక్కలను తన స్వేదాన్ని చిందించి ఆర్టీసీ కోసం ఉపయోగపడ్డాడో అక్కడ ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి కేవలం ఒక 5 నిమిషాలు అక్కడ ఆర్టీసీ డిపోలో ఆ శంకరన్నకు సంబంధించినటువంటి మృతదేహం ఉంచి గౌరవప్రదమైనటువంటి అంజలి ఘటిస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను అర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శంకరన్నను తన సమీప బంధువు కూతురు ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారాలు చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుడు దాదాపు 25 ఏళ్ల పైగా తనకు సంబంధించినటువంటి జవసత్వాలన్నింటినీ కూడా ఆర్టీసీ సంస్థకు దారపోస్తే ఈరోజు కనీసం దాన సంస్కారాలు కూడా తృప్తిగా చేయలేనటువంటి స్థితి అనుభవిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా వీళ్ళంతా కూడా తోటి కార్మికులు నిన్నటి దాకా తమతో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి శంకరన్న ఈరోజు విగత జీవిగా ఈరోజు శవంగా ఇక్కడికి ఇంటికి రావడం వీళ్ళంతా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం మా ఆత్మ గౌరవాన్ని నిలబెడే విధంగా డిపోకు శంకరన్న మృతదేహాన్ని తరలిస్తామని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన దిగారు. మనం చూడొచ్చు హైవే పైన ముత్తోజిపేట వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు జేఏసీ కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నేతగా ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ మొత్తం ఈ అంత్యక్రియల్లో పార్టిసిపేట్ అయ్యి వీళ్ళకు నైతిక స్థైర్యం కల్పించని కోసం వారికి అంటే వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడదాం. అంటే తమ ఆత్మ గౌరవం కోసం ఇక్కడ రావడం కోసం ఎందుకు మీరు ఆందోళన నిర్వహిస్తున్నారు? ఎందుకంటే కోలా శంకర్ గౌడు నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని పెట్రోల్ అంటుపెట్టుకొని మరి చనిపోవడం జరిగింది. ఈరోజు దీన్ని ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాము. కనీసము అతనికి గుంట కూడా భూమి లేదు. 27 సంవత్సరాలు సంస్థ కోసం పనిచేసి ప్రయాణికులకు ఎంతో సేవ చేసిండు. ఈరోజు ఒక ఇంటి అద్దెలో వాళ్ళ కూతురు అయినటువంటి ఇక్కడ ఇంట్లో వండుకుంటూ మరి ఆర్టీసీ సంస్థలో పనిచేసాడు. కనీసము పార్థిదేహాన్ని డెడ్ బాడీని నర్సంపేట డిపోకు వెళ్ళి మరి శాంతియుతంగా మేము నివాళులు అర్పించుకొని అతనికి మరి అర్పించడానికి కూడా కనీసము ఈ ప్రభుత్వం అనుమతిస్తలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను నర్సంపేట డిపో కార్మికుల తరఫున. అదేవిధంగా ఈరోజు దీన్ని 38,000 మంది కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి 90% అడుగు దూరంలో ఆగి ఉన్నటువంటి 90% ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని మేము గెజిట్ అంటే అపాయింటెడ్ డేట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటాను. అదేవిధంగా జేఏసీకి సంబంధించిన 32 డిమాండ్లను కూడా నెరవేర్చి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి దీన్ని పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవప్రదమైనటువంటి అంజలి ఘటించేందుకు తమ తోటి కార్మికులను తీసుకుపోతానంటే కూడా ఈ రక రోడ్డు మీద బైఠాయించాల్సిన సిచ్యువేషన్ ఎదురైతే ఎట్లా చూడొచ్చు దీన్ని? ప్రభుత్వ కవ్వింపు చర్యల వల్లనే ఈ మా తోటి సోదరుడు శంకర్ గౌడ్ మరణం జరిగింది. ప్రభుత్వ కవ్వింపు చర్యలు ప్రత్యామ్నాయ చర్యలు ప్రయాణికులకు సౌకర్యం అందించే భాగంగానే మరి శంకర్ గౌడ్ మనస్తాపాన్ని చెందడం జరిగింది. అంతేకాకుండా యాజమాన్యం కవ్వింపు చర్యలు కూడా దీనికి తోడైనాయి. ఈ ఇద్దరు యాజమాన్యము ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కానీ ఇవాళ ఆ కుటుంబాన్ని అనాథాలు చేసిన పేరు ప్రఖ్యాతి వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీదనే ఫిక్స్ అప్ అవుతుంది. ఇది ఎవరు కాదన్నా ఏది కాదు. ఈ యొక్క ఆర్టీసీ సమ్మె లీగల్గా సమ్మె జరుగుతున్న పరిస్థితి 2.5 సంవత్సరాల నుంచి ప్రతి సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రజలు దీనికి అండదండలు ఉంది. ఈ ప్రయాణికులు కూడా మాకు ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దీంట్లో భాగంగానే ఇవాళ గౌరవ మంత్రి గారు ఇక్కడ నర్సంపేటకు రావాలి, గౌరవ ఆర్టీసీ ఎండీ గారు నర్సంపేటకు రావాలి, వాళ్ళు పోలీసు భద్రతలనే రండి, మీరు ఆ నివాళులు అర్పించండి, ఆ కుటుంబానికి ఏం బాధ్యత వహిస్తాను, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడుస్తున్నారు, ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎటు తీసుకుపోతున్నారు, ఈ ఆర్టీసీ పరిరక్షణ ఏ రకంగా ఈ ప్రయాణికులకు మీరు హామీ ఇస్తారు అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మొత్తంగా కూడా చూడు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి వైఖరితో కార్మికులు అధైర్యపడి ఈ రకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. శంకర్ అన్న డెత్ డేనే ఆర్టీసీ కార్మికుల అపాయింట్మెంట్ డేగా డిక్లేర్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మీద మొత్తంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముత్తోజుపేటలో ఉంది. థ్యాంక్ యూ కుమారస్వామి.